లక్ష్మి, నీ నడవడికే కాదు నీ మాట తీరు కూడా నాకు నచ్చుతుంది అని చెప్పి యమున అంటూ ఉంటే యమునకు కనక మహాలక్ష్మి మెడలో పసుపు తాడు కనిపిస్తుంది. వెంటనే యమున పసుపు తాడును బయటికి తీసి, నీ పసుపు తాడు రంగు మారకముందే నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ నీకు ఇంత అన్యాయం చేసిన వాడిని అని చెప్పి యమున తిట్టబోతూ ఉంటే, అమ్మగారు ఏమనద్దు, ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎలాంటి పరిస్థితులు కట్టుబడి అలా చేయాల్సి వస్తుందో అని కనక మహాలక్ష్మి అనటంతో, సరే లక్ష్మి, నిన్ను నీ మెడలో పసుపు తాడు కట్టిన అతన్ని కూడా నేను గౌరవిస్తాను. అవును, నీకు పెళ్ళై రేపటికి 16 రోజులు అవుతుంది. అదే పుట్టింట్లో ఉండుంటే గనక ఈ పసుపు తాడు తీసి నల్లపూసలో గుచ్చేవాళ్ళు అని యమున అంటూ ఉంటుంది. ఏం చేద్దాం అమ్మగారు, నా కర్మ అలా రాసిపెట్టుంది అని చెప్పి లక్ష్మి అనగానే, అలా అని చెప్పి నేను వదిలేస్తానా ఏంటి లక్ష్మి? నేనే దగ్గరుండి నీకు పసుపు తాడు తీపించి నల్ల పూసలు కట్టిస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. వద్దమ్మ గారు, ఇప్పటికే నా వల్ల మీరు చాలా మాటలు పడుతున్నారు, ఇంకా మాటలు పడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏం కాదులే లక్ష్మి, ఇక నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భగవంతుడా, అక్కడ నా తల్లిదండ్రులు నా గురించి బాధపడుతున్నారు, ఇక్కడ నా భర్త అత్తగారు కూడా ఇబ్బంది పడుతున్నారు. నన్ను ఇబ్బంది పెట్టేది కాక నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎందుకయ్యా బాధ పెడతావు అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే డోర్ లాక్ చేసి పసుపు తాడుని లోపలికి వేసుకుంటుంది. ఇక కనక మహాలక్ష్మి తన పేరెంట్స్ని హైదరాబాద్లో కలిసినప్పుడు, మా కనకానికి రేపే 16 రోజుల పండుగ జరిపించాలి, కానీ తను ఇక్కడ లేదు అని ఆదికేశులో చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక యమున కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గుడికి వస్తారు. ఇద్దరు దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇక కనక మహాలక్ష్మి యమునకు నమస్కారం చేసుకుంటూ, మా అమ్మ స్థానంలో ఉండి నాకు 16 రోజుల ఫంక్షన్ చేస్తున్నారు, మీ మేలు ఏమిచ్చి తీర్చుకోగలను అని కనక మహాలక్ష్మి యమునకు నమస్కారం చేస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పూజారి గారు వస్తారు. పూజ చేయాలా, అర్చన చేయాలమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతుంటారు. మా లక్ష్మికి పెళ్ళయ్యి 16 రోజులైంది, నల్లపూసల ఫంక్షన్ చేయాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అమ్మాయిని కొత్త బట్టలు కట్టుకుని అటు పక్కన ఉన్న అమ్మవారి గుడికి రమ్మని చెప్పండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే అండి అని చెప్పి యమున అంటుంది. యమున కొత్త చీరను తీసి కనక మహాలక్ష్మికి ఇస్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మి అమ్మగారు అని చెప్పి తన బ్యాగ్లో నుంచి ఒక చీర తీసి చూపిస్తూ ఉంటుంది. ఇక తన తండ్రి ఆ చీరను ఇచ్చేటప్పుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఆ చీరే స్నానం చేసి కట్టుకొని రాపో అని చెప్పి యమున చెప్పడంతో, సరే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. ఇక యమున దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. భగవంతుడా, నా కొడుకుకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో నేను ఉండాలనుకున్నాను, కానీ నేను లేకపోతేనే అక్కడ ఆ పూజ సక్రమంగా జరుగుతుందని పరిస్థితులు ఆదేశిస్తున్నాయి. నా కొడుకు పక్కన నేను ఉన్నా లేకపోయినా ఈ పూజ ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వే జరిపించాలయ్యా అని చెప్పి యమున నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక యమున పద్మాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ పూజకు నువ్వు రావద్దు, నువ్వు వస్తే ఆ పూజలో ఏదో ఒక ఆటంకం జరుగుతుంది అని చెప్పి పద్మాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో కనక మహాలక్ష్మి ఆదికేశవులు ఇచ్చిన చీరను కట్టుకుని రాగానే యమున కనక మహాలక్ష్మిని చూసి, ఈ రంగు చీర నీకు చాలా బాగుంది, నాదిష్టే తగిలేలా ఉంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. కనక మహాలక్ష్మి తన తండ్రి చెప్పిన మాటలు తన ఇచ్చిన రోజు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అమ్మ నాకు ముందు చూపుగా ఈ చీర ఇచ్చిందా, లేకపోతే ఆ దేవుడి ఆజ్ఞతో ఈ చీర నాకు వచ్చిందా అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మగారు, నేను ఒక విషయం మిమ్మల్ని అడగన, ఈరోజు బాబు గారికి సహస్ర గారికి ఏదో గుడిలో తులాభారం ఉందని విన్నాను, మీరు అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చారు, ఏదైనా సమస్య అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే, అక్కడికి నేను వెళ్ళకపోయినా అక్కడ పూజ ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది, కానీ నేను నీకు దగ్గరుండి 16 రోజుల పండుగ చేయాలి, నల్ల పూసలు గుచ్చించాలి అని యమున చెప్తూ ఉంటుంది. నా గురించి ఆలోచించి మీరు అక్కడికి వెళ్ళలేదా, ఏదైనా సమస్య వస్తుందేమో అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే, లక్ష్మి అవేమీ నువ్వు ఆలోచించకు, రా వెళ్దాం అని చెప్పి యమున అంటుంది. ఇక మరోవైపు కాదంబరి హాల్లోకి వచ్చి, పద్మాక్షి, సహస్ర, అంబిక, వసుధ ఎక్కడున్నారు, తొందరగా కిందకి రండి అని చెప్పి అంటూ ఉంటుంది. వచ్చేసామమ్మా అని చెప్పి పద్మాక్షి అంటుంది.
పూజ అనుకున్నాక నత్త నరక పనులు చేస్తే ఎలా చెప్పండి అని చెప్పి కదంబరి అంటుంది. అమ్మమ్మ, తాతయ్య నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నీకేంటమ్మా, అచ్చం వజ్రంలా ఉన్నావు, నువ్వే డ్రెస్ వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది అని చెప్పి కదంబరి అంటుంది. అవును, అందరూ వచ్చారు, విహారీ ఎక్కడా అని చెప్పి పద్మాక్షి అడుగుతుంటుంది. ఏమో తెలీదు అని చెప్పి అంబిక అంటుంది. అమ్మ కొడుకు ఇద్దరు కలిసి ఈరోజు పూజ కూడా క్యాన్సిల్ చేయాలని పథకాలు వేయట్లేదు కదా అని చెప్పి పద్మాక్షి అంటుంది. మనం వెళ్తుంది గుడికి, అనవసరమైన డిస్కషన్ చేయకండి. ఒరే విహారీ, విహారీ ఎక్కడున్నావురా అని చెప్పి భక్తవచలం పిలుస్తుంటాడు. విహారీ కిందకి వస్తూ ఉంటాడు. సహస్ర విహారిని అలానే చూస్తూ ఉంటుంది. అలా చూడకే, మరీ కొరుకు తినేలాగా పెళ్ళయ్యాక కావాలంటే ఎంతసేపు అయినా చూసుకో అని చెప్పి అంబిక అంటుంది. ఇక విహారీ కిందకు వచ్చి సారీ ఫర్ లేట్ అని చెప్పి అంటూ ఉంటాడు. అల్లుడు కోసం ఈ కొంచెం సేపు వెయిట్ చేయలేమా విహారీ అని చెప్పి సహస్ర ఫాదర్ అంటూ ఉంటాడు. అల్లుడు కోసం మనం వెయిట్ చేస్తాం, కానీ మన కోసం దేవుడు వెయిట్ చేయడు కదా అని చెప్పి పద్మాక్షి అంటుంది. అందరూ వచ్చారు కదా, ఇక బయలుదేరుతాం పదండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ ఇంకా రాలేదు, అందరూ వచ్చారంటారేంటి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. వీడొకడు అన్నిటికీ కూడా అమ్మ కావాలంటాడు అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ అమ్మ అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. యమున పలకకపోవడంతో పండు పండు అని చెప్పి విహారీ పిలవడంతో పండు బయటకు వస్తాడు. అమ్మ ఎక్కడా అని చెప్పి విహారీ అడుగుతుంటాడు. తెలియదు బాబుగారు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. తాతయ్య అమ్మ ఎక్కడా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, ఏమోరా నాకు తెలియదు అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటాడు. ఏంటి విహారీ, ఇప్పుడు మీ అమ్మ లేకపోతే పూజ ఆగిపోతుందా ఏంటి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నా మనసు ఆగిపోతుంది, నేను ఏం చేసినా అమ్మ కళ్ళ ముందే చెయ్యాలి. నాకు జరిగే ప్రతిదీ మా అమ్మ చూడాలి, అమ్మకు నచ్చేలా చేయాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక పక్కనేమన్నా చారుకేస మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. విహారీ వాళ్ళ అమ్మ అంటేనేమో అత్తగారికి నచ్చదు, విహారీకేమో అమ్మే కావాలి. ఈ పెళ్లి జరిగి కలహాలు లేకుండా నిలుస్తుందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. పండు అమ్మ ఎక్కడుందో వెతుకుతాం పదా అని చెప్పి విహారీ యమున రూమ్కి వెళ్తాడు. రూమ్ అంతా వెతుకుతాడు, చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటాడు. యమున ఎక్కడ కనిపించకపోవడంతో యమున ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడు. ఏమైంది విహారీ అని చెప్పి భక్తవత్సలు అడుగుతుంటే, అమ్మ ఫోన్ కూడా కలవట్లేదు తాతయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇంట్లో లక్ష్మి కూడా కనిపించట్లేదు, నేను ఇచ్చిన వార్నింగ్కి ఇంటి నుంచి పారిపోయి ఉంటుందా, అందుకే లక్ష్మిని దించడానికి వెళ్ళుంటుందా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఒక్కరికి కూడా తెలియదా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, నాన్న విహారీ, నీ పుట్టినరోజు అంటేనే మీ అమ్మ ఆకాశం అంతా ఏకమయ్యేలా చేస్తుంది, అలాంటిది ఈరోజు నీకు పూజ జరిపిస్తున్నారంటే అక్కడ కార్యక్రమాలు చేయడానికి ముందే గుడికి వెళ్ళిందేమో అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఆ విషయం చెప్పే తాతయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. చెప్పలేక వెళ్ళిందేమో అని చెప్పి పద్మాక్షి అంటుంది. పద్మాక్షి, గోరంతని కొండంతా చేయొద్దని చెప్పానా విహారీ, మీ అమ్మ గుడి దగ్గర ఉంటుంది, పద వెళ్దాం అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా గుడికి బయలుదేరుతారు. మరోవైపు గుడిలో పంతులు గారు యమున దగ్గరకు వచ్చి నల్ల పూసలు గుచ్చడం పూర్తయితే పూజ మొదలు పెడతానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, నల్ల పూసలు గుచ్చిస్తాను అని చెప్పి యమున అంటుంది. ఇక విహారీ వాళ్ళు గుడికి వెళ్తారు. నమస్కారం పంతులు గారు అని చెప్పి భక్తవత్సలం అనగానే నమస్కారం అయ్యా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. మా పూజా కార్యక్రమం ఏర్పాట్లు ఎక్కడ చేశారు పంతులు గారు అని చెప్పి భక్తవత్సలం అడుగుతుంటే, గుడిలో కొన్ని మరమ్మతులు జరుగుతున్నాయి, అందువల్ల ఈ గుడిలో పూజ జరిపించడం కుదరదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అదేంటి, మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ దగ్గరలో అమ్మవారి గుడి ఉంది, అక్కడ మా తమ్ముడే పూజలు జరిపిస్తూ ఉంటారు, ఇక్కడ జరగాల్సిన పూజా కార్యక్రమాలని అక్కడ జరిపించుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే, అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ఏదైనా చెడు జరుగుతుందేమోని భయం పంతులు గారు అని చెప్పి కదంబరి అంటూ ఉంటుంది. అమ్మ, మనం జరిపిస్తున్న పూజ ఒకటే, కాకపోతే ప్లేస్ మారింది అంతే కదా, ఎందుకు దానికి కంగారు అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. అంతేలే, మనం జరిపించాలనుకుంటున్న పూజని ఈ గుడి కాకపోతే ఇంకో గుడిలో జరిపిస్తున్నాం అంతే కదా అని చెప్పి కదంబరి అంటుంది. ఇక విహారీ వాళ్ళు పంతులు గారు చెప్పిన గుడికి బయలుదేరుతారు. అదే టైంకి యమున వాళ్ళు కూడా అదే గుడిలో కనక మహాలక్ష్మికి నల్ల పూసల ఫంక్షన్ జరుపుతూ ఉంటారు. ఇక ముత్తైదులందరూ కలిసి కనక మహాలక్ష్మి మెడలో పసుపు తాడు తీసి నల్ల పూసలు గుచ్చుతూ ఉంటారు. ఇక ఇంతలో పంతులు గారు వచ్చి, అమ్మ నల్ల పూసలు గుచ్చడం పూర్తయిందా, పూజ మొదలు పెడదాం అని చెప్పి అంటూ ఉంటారు. అయిపోయింది పంతులు గారు అని చెప్పి యమున చెప్పడంతో పంతులు గారు దగ్గరుండి కనక మహాలక్ష్మితో పూజ చేపిస్తూ ఉంటారు.
ఇక విహారీ వాళ్ళు అదే గుడికి వస్తూ ఉంటారు. విహారీ డల్గా ఉండటం చూసిన సహస్ర, ఏమైంది బావా, ఎందుకు ఆకాశం అంతా విరిగి నేల మీద పడ్డట్టు మొహం అలా పెట్టుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఫోన్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అని విహారీ ఆలోచిస్తూ యమునకు కాల్ చేస్తూ ఉంటాడు. యమున ఫోన్ బెడ్రూమ్లోనే ఉంటుంది. అమ్మ, పూజ పూర్తయిపోయిన తర్వాత అమ్మాయి మెడలో తాళి కట్టిన భర్తే నల్లపూసలు వేయాల్సి ఉంటుంది, అబ్బాయి వచ్చాడా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. యమున, కనక మహాలక్ష్మి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటే, ఏంటమ్మా అబ్బాయి ఎక్కడా అని చెప్పి పంతులు గారు అడుగుతుంటారు. పంతులు గారు, కొన్ని అనివార్య కారణాల వల్ల అబ్బాయి రావడం కుదరలేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ గుడిలో అడుగు పెడుతూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.